నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. దీంతో బలమైన అభ్యర్థులను బరిలో దించాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్సీ రిజర్వ్డ్ అయిన నాగర్ కర్నూలు స్థానం ఎంపీ అభ్యర్థి ఫైనల్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూలు పార్లమెంట్ సీటు పరిధిలో అచ్చంపేట, అలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, కల్వకుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో అలంపూర్, గద్వాల్ మినహా 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. ఇది తమ విజయానికి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. ఎంపీ సీటు ఆశావాహులు. గత చరిత్ర చూసినా ఇక్కడ కాంగ్రెస్కే అనుకూలత ఎక్కువగా ఉండటంతో సీటు కోసం పోటీ పెరిగినట్లు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ సీటును మొదటి నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభ వేదికల నుంచి కూడా తాను ఎంపీగా బరిలో ఉంటానని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇక నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇక మల్లు రవిదేనని అనుకున్న సమయంలో ప్రభుత్వం ఆయనను ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. అయినప్పటికీ తాను పోటీ చేసి తీరుతానని తేల్చేశారు మల్లు రవి. పోటీకి తన పదవి అడ్డు వస్తుందనుకుంటే ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి పోస్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధమని చెప్పారు. అదే సమయంలో మల్లు రవికి బదులు మరెవరికైనా సీటు ఇస్తారా అన్న చర్చ కూడా మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ మందా జగన్నాథం కూడా ఎంపీ రేసులో నేనున్నానంటూ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానంటూనే పార్టీ మారే సమయంలోనే ఈ విషయాన్ని పెద్దల దృష్టిలో పెట్టానంటున్నారు. ఇక అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్న నాయకులు పోటాపోటీగా పావులు కదుపుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎంపీగా ఛాన్స్ ఇస్తారో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు పేరును కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఎంపీ రాములు తనయుడు భరత్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారన్నది లోకల్ టాక్. ఎన్నికలకు ముందే రాములు పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ను పార్టీలోని ఆ ముగ్గురిలో ఎవరికైనా అవకాశం ఇస్తారా లేదా బయట నుంచి వచ్చే వ్యక్తి ఎగరేసుకుపోతున్నాడా అన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.